హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగున్నారా? ప్రభు కృప చేత మనం ఈ విధంగా కలుసుకుంటున్నాం. దేవాతి దేవుడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞులమై ఉన్నాం. అటువలే మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పేరట శుభములు తెలియచేస్తూ దేవుని వాక్యానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు కొరకైన దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన పుస్తకంలోంచి 27వ కీర్తన 1వ వచనం మనం చూస్తాం. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరుతును. ఈరోజు ఒక భయపడనవసరం లేనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ప్రియులారా, ఒకవేళ మీలో జీవితంలో ఎవరైనా భయపడుతూ, వణుకుతూ, బెదరుతూ, వెనుకంచె వేస్తూ, కృంగిపోతూ ఉన్నారేమో. మీ శత్రువులను చూసో, మీ విరోధులను చూసో, మీ మీదకు ముంచుకొస్తున్నటువంటి అపాయములను చూసో, నష్టములు, కష్టములు, ఆపదలు, లేకపోతే మీ పైకి వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి హింసలు, బాధలు, లేదా అప్పుల వాళ్ళు, రకరకాలైనటువంటి సమస్యలు మీ మీదకు వస్తున్నప్పుడు మీరు భయపడి వెరుస్తున్నారేమో, కలవరపడుతున్నారేమో. అయితే గుర్తుపెట్టుకోండి, యెహోవా నాకు ప్రాణదుర్గము అనగా ఒక స్థాపించేవాడు, ఒక విజయ స్తూపాన్ని నిలబెట్టేవాడు, ఒక బలమైన దుర్గముగా, ఒక టవర్గా, ఎత్తైనటువంటి స్థలముగా ప్రభు మనల్ని చేయబోతూ ఉన్నాడు. ఆ స్థలం మీద, ఆ టవర్ మీద, ఆ బురుజు మీద మనల్ని ఎక్కిస్తాడు. ఒక గొప్ప ఉన్నతమైన దుర్గముగా చేసి, ఎవరికీ అందనంత ఎత్తులో దాగుచోటు ఆయనే అని కూడా వాక్యం చెబుతా ఉంది. కనుక ఈరోజు ఆయన నీకు దుర్గముగా ఉండబోతున్నాడు. నువ్వు ఆయనపై ఆధారపడగలిగితే, ఆయనను నువ్వు దుర్గముగా చేసుకోగలిగితే, ఆ ఉన్నతమైన దుర్గము ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే, ఆ ఎత్తైనటువంటి కోటలోనికి నువ్వు రాగలిగితే, ఇక నువ్వు ఎవ్వరికీ అందనంతగా ఉన్నతమైనటువంటి స్థితిలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. కనుక ఎవరికి భయపడవలసిన అవసరం లేదు. కీర్తనకారుడు తన అనుభవాన్ని చెప్తున్నాడు. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి భయపడుదును అంటున్నాడు. నిజమే కదా? ఉన్నతమైనటువంటి గొప్ప వ్యక్తి మన పక్షంగా ఉంటే సామాన్యులకు మనం భయపడతామా? భయపడం. అందుకనే ఈ భూలోకంలో ఉన్నటువంటి ఉన్నతమైన, అత్యున్నతమైన వాళ్ళందరికంటే కూడా మరీ గొప్పవాడు మన దేవుడు గనుక, ఆయనను నీ పక్షంగా చేసుకొని దేవుని పక్షంగా నువ్వు నిలబడగలిగితే, దేవాతి దేవుడైనటువంటి ఆ దుర్గము నీకు కలిగి ఉన్నట్లయితే, ఇక నీవు ఈ లోకంలో ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేనే లేదు. కనుక ఈరోజు ఆయన వైపు చూడు. ప్రభువా, నీ దుర్గం మీద నన్ను ఎక్కించయ్యా, నేను ఎవరికి భయపడనంతగా నీపై ఆధారపడగలిగేటట్లు సహాయము చేయమయ్యా అని అప్పగించుకుంటావా? అయితే నాతో ప్రార్థనలో ఏకీభవించు. పరమ తండ్రి, నీకు వందనాలు నాయనా. నీవే మాకు ఉన్నతమైన దుర్గము, ఎత్తైన కోట, మా ప్రాణమునకు ఇవే ఆశ్రయమై ఉన్నావు. మేమిక ఈ లోకంలో దేనికి భయపడాలి? ఏ శోధన, బాధ, ఆపద, గండములు, శత్రువులు, చీకటి, అంధకారము, చిల్లంగితనము, మాంత్రిక శక్తులు ఏది మా మీదికి వచ్చినను నీవు మాకు దుర్గమై ఉన్నావు గనక, తప్పించగల దేవుడవై ఉన్నావు గనక మేము దేనికి భయపడకుందముగాక. అలాంటి ప్రతి విధమైన కీడు గండములన్నీ యేసు నామముననే తొలగిపోవునుగాక. ఇదిగో నీ బిడ్డలు ఎవ్వరు కూడా వాడికి భయపడకుండా దేవుని పక్షముగా నిలబడి యెహోవాను దుర్గముగా చేసుకొని నిశ్చింతగా ధైర్యముతో ఉందురుగాక, నిబ్బరము కలిగి బ్రతుకుదురుగాక. ఈ దినము నాయనా, అట్టి భయములన్నిటిలో నుంచి, అలాంటి బెదురులన్నిటిలో నుంచి కూడా తప్పించి నీ బిడ్డలని నీ దుర్గం మీద ఎక్కించి ఉన్నతమైన జీవితాన్ని అనుగ్రహించవలసిందని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. భయపడకండి. ఈరోజు దేవుడు మీకు దుర్గముగా ఉన్నాడు. ధైర్యంతో సాగండి, విశ్వాసంతో ప్రభుని స్తుతించండి. ప్రభు మీకు జయమిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ.